नमः पार्वतीपते हर हर महादेव हर हर महादेव शंभो। హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అబ్బాయి సతీష్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఆంధ్ర శబరిమలగా పిలబడే అయ్యప్ప స్వామి ఆలయం ద్వారపూడిలో నిర్మించిన ఆదియోగి స్టాచ్యూ చూడడానికి అయితే వెళ్తున్నామండి. నేను ఎప్పటి నుంచో కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి స్టాచ్యూ చూద్దాం అనుకుంటున్నాను. వెళ్దామని చెప్పి ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కుదరట్లేదు. కానీ ఇప్పటి నుంచి ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ కి వెళ్తే సరిపోద్ది, ఆదియోగి స్టాచ్యూ చూడొచ్చు. ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్మించబడ్డ ఆదియోగి స్టాచ్యూని చూడడానికి మా ఫ్రెండ్స్ తో వచ్చేసాను. కోయంబత్తూరులో ఉన్నది ఆదియోగి స్టాచ్యూ, మన ద్వారపూడి ఆలయంలో ఉన్నది జ్ఞానయోగి స్టాచ్యూ. 2025 మహాశివరాత్రి రోజు ఈ జ్ఞానయోగి స్టాచ్యూని ఓపెన్ చేశారు. ద్వారపూడి ఆలయం ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క దేవాలయం అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు. అన్ని దేవుళ్ళు ఒకే చోట కనిపించే దేవస్థానం మన ఆంధ్ర శబరిమలగా పిలువబడే అయ్యప్ప స్వామి దేవస్థానం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా పులి నోరు తెరిచినట్టుగా ఒక గృహ. నగదుర్గమ్మని దర్శించుకోవాలంటే పులి గృహలోంచి వెళ్ళాలి. మనం మెట్లకి పైకి వచ్చిన తర్వాత కనిపిస్తున్న దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయం. స్వామివారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇంకా బుధవారం ఆదివారం అయితే టెంపుల్ అసలు ఖాళీ ఉండదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూడబోయేది బాబావారి మందిరం. సాయిబాబా మందిరం ఎంట్రింగ్ అయితే ఎలా ఉంటుంది, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అన్నది. లోపల చాలా ప్రశాంతంగా ఉంది. బాబావారి టెంపుల్ ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంటుంది. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా తక్కి టైప్ లో, దీన్ని తులాభారం అంటారు. పిల్లలు త్వరగా పుట్టిన వారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారండి. పిల్లలు పుడితే ఇక్కడికి వచ్చి మొక్కు చెల్లిస్తామని. సంతానం కలిగిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి తక్కిట్లో కూర్చోబెట్టి పటికీతో మనకి తూక వేస్తారు. తూక వేసిన తర్వాత మొక్కు అన్నది స్వామివారికి చెల్లిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న దేవాలయంలో వారాహి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద శివలింగం. ఈ శివలింగంలోంచి లోపలికి కూడా మనం వెళ్ళొచ్చు గుళ్ళోకి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న జ్ఞానయోగి స్టాచ్యూ చూడడానికి అయితే వచ్చేసాం. ఎంట్రింగ్ లో చూసుకుంటే నటరాజ స్వామి కనిపిస్తుంటారు. పక్కన మెట్లు ఉంటాయి. ఇక్కడ ఈ మెట్లు కూడా బాగా ఏర్పాటు చేశారు. ఒక పక్క నుంచి ఎక్కడానికి ఒక పక్క దిగడానికి ఏర్పాటు చేశారు. కొంతమంది జ్ఞానయోగి స్టాచ్యూ అని పిలుస్తారు, కొంతమంది ఆదియోగి స్టాచ్యూ అని పిలుస్తారు. ఎలా పిలిచినా ఒకటే కదా. స్టాచ్యూని చూస్తున్నట్టుగా నాకైతే అస్సలు అనిపించట్లేదు. స్వయంగా పరమేశ్వరుని చూస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ మీరు ఫోటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఫోటో కెమెరామెన్స్ కూడా ఉంటారు. ఇటువంటి ఫోటో ఫ్రేమ్స్ అనేది ఎలా ఉంటాయి. గ్రూప్ ఫోటో తీసుకున్నా నార్మల్ ఫోటో తీసుకున్నా సరే 150 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. అదే అద్దంతో ఫ్రేమ్ కావాలంటే 250 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. అలా మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రింగ్ లో నందీశ్వరుడి బొమ్మ కనిపిస్తుంటుంది. ఈ జ్ఞానయోగి స్టాచ్యూ చుట్టూ కూడా చూసుకోవచ్చు మునులు ఋషులు విగ్రహాలు అయితే కట్టారు. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి విగ్రహం పేరు కూడా కింద అయితే ఉంటుంది. అలాగే ఆ పక్కనే ఒక నంది విగ్రహం కూడా చూడొచ్చు. అలాగే ఈ విగ్రహం హైట్ వచ్చేసి 60 అడుగులు, వెడల్పు వచ్చేసి 100 అడుగులు. ఇప్పుడు మనం జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి వెళ్తున్నాం. టికెట్ వచ్చేసి 5 రూపాయలు. ఇది ఒక
గృహ టైప్లో ఉంది మొత్తం. జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి మనం వెళ్తున్నాం. అంతా కూడా బొబ్బుల స్టైల్లో కట్టేది అంతా కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఈ ఆలయం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇక్కడ చూసుకుంటే శ్రీకృష్ణుడు అర్జునుడు రథం మీద ఉన్న దృశ్యాలు కూడా చూడొచ్చు మనం. రథం చూడండి ఎంత పెద్దది ఉందో. అన్నదానం జరిగే ప్లేస్ ఇదంతానే. పైన అయితే అన్నదానం జరుగుతుంది. లైన్లు ఉంటాయి. లైన్ మళ్ళీ కింద డౌన్ తీసుకెళ్తాం. ఇక్కడ మనం కొన్ని విగ్రహాలు అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి పురాణం అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు విగ్రహాల రూపాల్లోనూ. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం కాళికామాత అమ్మవారి దేవాలయం. ఇప్పుడు చూస్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ 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 పెద్ద అంకాల పరమేశ్వరి అమ్మవారి దేవాలయం. ఆంధ్ర శబరిమలగా పిలువబడే అయ్యప్ప స్వామి దేవాలయం అంతా చూశారు కదండి. అయ్యప్ప స్వామి దేవాలయాన్ని అలాగే జ్ఞానయోగి స్టాచ్యూని చూడడానికి మీరు కూడా ఇక్కడ వద్దాం అనుకుంటున్నారా? అయితే అడ్రస్ చెప్తాను చూడండి. ద్వారపూడి చేరుకోవాలంటే సామలకోట నుండి 33 కిలోమీటర్లు, కాకినాడ నుండి 45 కిలోమీటర్లు, రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వారపూడి ఆలయం ఉంటుందండి. మన ఆంధ్ర శబరిమలగా పిలువబడే ద్వారపూడి ఆలయం మొత్తం మీకు చూపించానని అనుకుంటున్నాను. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి.